ఆంధ్రప్రదేశ్లో బీసీలు 50.26% మంది ఉన్నారు. సర్కార్ మిశ్రా కమిషన్ నివేదిక తేల్చి చెప్తోంది. 2021తో పోలిస్తే 2026లో కొన్ని స్థానిక స్థానాల మొత్తం సంఖ్యలో తేడాలు వచ్చాయని నివేదిక చెబుతోంది. 2021లో కొన్ని స్థానాలకు పరిపాలనా కారణాలు లేదా న్యాయపరమైన సమస్యల వల్ల ఎన్నికలు జరగకపోవడం, అలాగే విలీనానికి సంబంధించిన అంశాలు ఇందుకు కారణాలుగా పేర్కొంది. 2011 జనాభా లెక్కలతో 2026 యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే డేటాను పోల్చినప్పుడు ఎస్టీ ఎస్సీల జనాభా నిష్పత్తి పెరగడం వల్ల బీసీలకు సిఫార్సు చేసిన స్థానాల్లో తగ్గుదల ఏర్పడిందని నివేదిక చెప్పింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ పాత ఉమ్మడి జిల్లాల ఆధారంగా జడ్పీ చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించింది. ఆ తర్వాత జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో దానికి అనుగుణంగా మార్పులు జరుగుతాయి. అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 243 సర్పంచ్ స్థానాలు 37.62% బీసీలకు కేటాయించాలని సిఫార్సు చేశారు. నెల్లూరు జిల్లాలో 700 సర్పంచ్ స్థానాల్లో 96 అంటే 13.71% బీసీలకు కేటాయించాలని ఏదైతే సర్కార్కి మిశ్రా కమిషన్ నివేదించింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా నిర్ధారించింది. స్థానికుల్లో బీసీ కోట 27.66%, గతంతో పోల్చితే 3.82% పెరగాలన్నటువంటిది సూచించింది. మేయర్లు పట్టణ వార్డుల్లో పెరిగినటువంటి వాటా సిఫారసుల మీద నిర్ణయం ప్రభుత్వాన్ని అని చెప్పింది. బీసీలకు 34% కోటా మీద ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కోట 50% దాటితే న్యాయపరమైన చిక్కులు వస్తాయి కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి తదుపరి అడుగులు వేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు.